ఐబొమ్మది ఫస్ట్ సరదాగా తీసుకున్నారు అందరూ కూడా, ఐబొమ్మ రవి అరెస్ట్ అవడాన్ని. బట్ రాను రాను అది సీరియస్ గా అవుతున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా అసలు ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంత స్పందన వస్తుందని ఎవరు ఊహించలేదు. అంటే ఒక ఐబొమ్మ వల్లనే పైరసీ జరుగుతుందంటే దాదాపు 70-80 సైట్లు ఉన్నాయని వీళ్ళే చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఏవీ క్లోజ్ గా లేదు. ఈ రోజు మార్నింగ్ కూడా నేను చెక్ చేశాను, మూవీ రూల్స్ నుంచి తమిళ ఎంబీ దగ్గర నుంచి బోల్డ్ సైట్లు ఓపెన్ గానే ఉన్నాయి. వాటిల్లో కొత్త సినిమాలు కూడా పెట్టేస్తున్నారు. నిజానికి ఐబొమ్మలో థియేటర్ ప్రింట్లు కానీ థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు పెట్టరు. ఐబొమ్మలో పెట్టేది ఓటీటీలో వచ్చిన సినిమాలని సేమ్ క్వాలిటీతో పెడతారు. అది నిజానికి అందరూ పెడతారు. రిలీజ్ అవగానే రిలీజ్ ఈ రోజు మార్నింగ్ అయితే నైట్ కంతా పెట్టేసే సైట్లు బోల్డ్ ఉన్నాయి. మూవీ రూల్స్ నుంచి తమిళ ఎంఏ దగ్గర నుంచి బోల్డ్ సైట్లు పెట్టేస్తున్నారు. ఒక ఐబొమ్మే కాదు. కాకపోతే ఏంటంటే ఐబొమ్మ స్పెషాలిటీ ఏంటంటే విపరీతంగా పాపులర్ అయింది. ఐబొమ్మ అనేది రూరల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఈ మిగతా నేను చెప్తున్న ఈ సైట్లు జనాలకి అంత ఎక్కువ మందికి తెలియదు, ఇంత పాపులారిటీ లేదు. ఇదెందుకంటే నెలకి దాదాపు 40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు, దీని నుంచి చూస్తున్నారు, అంటే విజిట్ చేస్తున్నారు ఐబొమ్మ సైట్ ని. రెండోది ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా అది వెబ్సైట్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం, తర్వాత బఫరింగ్ లేకుండా స్పీడ్గా ప్లే కావడం, తర్వాత ఇంటర్ఫేస్ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండడం, ఇవన్నీ బాగా చేశారు ఐబొమ్మ నిజానికి. సో అందువల్ల అది వెరీ పాపులర్ అయింది. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి అంతా ఒక కసి ఉన్నట్టుగా కనబడుతుంది ఐబొమ్మ మీద. అందుకని మొత్తం కదిలి వచ్చింది సినిమా ఇండస్ట్రీ. సజ్జనార్ కూడా మొత్తం ప్రొడ్యూసర్లతో హీరోలతో కలిసి మీటింగ్ పెట్టడం, సాక్ష్యాలను చూపించడం, దీని పట్ల తీవ్ర వ్యతిరేకత సమాజంలో వచ్చింది. అంటే సజ్జనార్కి ఏం పని లేదా, సినిమా వాళ్ళ కోసం సజ్జనార్ ఉన్నాడా, పోలీసులు ఉన్నారా, అనేక సమస్యలు ఉన్నాయి. మొన్ననే ఒక లాకప్ డెత్ జరిగింది ఇక్కడ హైదరాబాద్ దగ్గరలోనే. అట్లాగే డ్రగ్స్ పెద్ద ఎత్తున సినిమా వాళ్ళే డ్రగ్స్ వాడుతున్నారు, వాళ్ళని ఏమన్నా అరెస్టులు చేశారా, ఏమి లేదు కదా. ఓన్లీ ఇతను ఏమన్నా సమాజానికి హాని చేయలేదు, ప్రొడ్యూసర్లకి నష్టం జరిగి ఉండొచ్చు, అతను లీగల్ గా తప్పు చేసి ఉండొచ్చు. కానీ ఇంత స్పందన పోలీసుల నుంచి ఎందుకు? ఇలాగే ప్రతిదీ బాధితులతో కలిసి మీటింగ్ పెడతారా, బాధితులకి సాక్ష్యాలు చూపిస్తారా అన్న తీవ్ర విమర్శలు సజ్జనార్ మీద కూడా వచ్చింది. మామూలుగా సజ్జనార్కి మంచి పేరు ఉంది, ముఖ్యంగా మిడిల్ క్లాస్ లో సజ్జనార్కి చాలా మంచి పేరు ఉంది. ఈ దెబ్బతో సజ్జనార్కి ఉల్టా అయిపోయింది. పైగా సజ్జనార్ వార్నింగ్ ఇవ్వడం, ఇతనికి ఎవరన్నా సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను, చూసే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను అనేసరికి ఇంకా వ్యతిరేకత బాగా పెరిగింది. దీనికి కారణం ఏంటంటే సినిమాల పట్ల ప్రొడ్యూసర్లు, నిర్మాతలు ప్రొడ్యూసర్లు ఒకటి అనుకో, హీరోలు వీళ్ళ యాటిట్యూడ్ పట్ల సమాజంలో ఒక వ్యతిరేకత బలంగా ఈ మధ్య కాలంలో కనబడుతుంది మనకి. దానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు రెమ్యునరేషన్లు ఎక్కువ తీసుకోవడం, బడ్జెట్లు ఎక్కువ పెట్టడం, దాని రేట్లని లాగడం కోసం జనాల మీద బాధడం, టికెట్లు ఎక్కువ పెట్టడం. అట్లాగే థియేటర్లలో మిగతా ఒక టీ తాగినా ఒక కాఫీ తాగినా 200 లేకుండా టీ కాఫీ రాదు, ఒక పాప్కార్న్ తింటే 300 పెట్టాలి. ఇలాగా కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఆల్టర్నేటివ్ ఏంటంటే ఓటీటీ కూడా ఎలాగ తయారైనాయి, సబ్స్క్రిప్షన్ పెడతారు, మళ్ళీ సబ్స్క్రిప్షన్ పెట్టినాక మళ్ళీ లోపలికి వెళ్ళినాక మళ్ళీ దానికి రెంట్ అని, దానికి ఇంకోటని, యాడ్ రాకుండా ఉంటే ఎంత డబ్బులు కట్టనని మళ్ళీ లాగడం అనేది కనబడుతుంది. దీని పట్ల తీవ్ర నిరసన కన్జ్యూమర్స్ లో ఉంది. అందుకని ఆల్టర్నేటివ్ గా పైరసీ సైట్లలోకి వెళ్ళి చూసుకుంటున్నారు. సో ఇది అంటే అదొకటి. రెండోది ఓవరాల్ గానే కన్జంప్షన్ అనేది గత కొంతకాలంగా ఇండియాలో కన్జంప్షన్ పడిపోయింది. మొత్తం ఎకనామీలో 60% కన్జంప్షన్ ఉంటే అది బాగా డౌన్ అయిపోయింది. అందుకనే మోడీ ప్రభుత్వం 2 చర్యలు చేపట్టింది. ఒకటి, మిడిల్ క్లాస్ మీద వేసే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించింది, అట్లాగే జిఎస్టీ తగ్గించింది, కన్జంప్షన్ పెంచాలనే ఉద్దేశంతో. సో ఈ అన్నిటి కారణాల రీత్యా ఈ పైరసీకి ఆదరణ అనేది ఉంది, ఐబొమ్మకి ఆదరణ ఉంది. ఐబొమ్మ రవి ఒక రాబిన్ హుడ్ లాగా, అంటే డబ్బున్న వాళ్ళని దోచి పేదలకు పెట్టే రాబిన్ హుడ్ లాగా సినిమా ప్రొడ్యూసర్లకి, హీరోలకి నష్టం కలిగిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం అశేష ప్రేక్షకులకి ఆనందం కలిగిస్తున్నాడు. సో ఈ 2 కారణాలు, ఆల్రెడీ సినిమా ప్రొడ్యూసర్ల మీద, హీరోల మీద కోపం ఉంది. రెండవది కాస్ట్ పెరిగిపోయింది అనేది ఉంది. దానికి ఇతను మంచి క్వాలిటీతో అందిస్తున్నాడు అని అతని పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇది అర్థం చేసుకోకుండా సజ్జనార్ లాంటి వాళ్ళు బెదిరించడం అనేది ఏదైతే ఉందో
ముఖ్యంగా చూసే వాళ్ళందరిని అరెస్ట్ చేస్తానంటే ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేస్తాం? మన జైళ్ళలో టోటల్గా కెపాసిటీనే 4 లక్షలు. మన ఇండియాలో జైల్స్ అన్ని కలుపుకుంటే కెపాసిటీ 4 లక్షలు. అది ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్, 5 లక్షల మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు నెలకి 37 లక్షల మంది చూస్తున్నారు. 37 లక్షలు తీసుకెళ్లి అరెస్టులు చేస్తారా, జైలు వేస్తారా? అంత యంత్రాంగం పోలీసులకు ఉందా? అంత యంత్రాంగం దీని మీద పెట్టాలని అంత అవసరం ఉందా? సమాజంలో ఇదేమన్నా అతిపెద్ద ప్రాబ్లమా? కాబట్టి ఇవన్నీ చర్చకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న ఛాంబర్ మీటింగ్ పెట్టి అసలు రవిని ఎన్కౌంటరే చేసేయండి, చంపేయండి. ఎన్కౌంటర్ అంటేనే ఇవాళ నేను చాలాసార్లు పోలీసులు అంటుంటారు ఎన్కౌంటర్ అని, కానీ ఎన్కౌంటర్ అంటేనే హత్య అనేది ఎప్పుడో అందరికి తెలిసిపోయింది. ఎన్కౌంటర్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అది హత్య అని తెలిసి, ఇప్పుడు సి కళ్యాణ్ చెప్తుండేది ఏంటి? రవిని హత్య చేయమని డైరెక్ట్ గా. ఎన్కౌంటర్ చేయండి అంటే అర్థం ఏమి? హత్య చేయమనే కదా. ఎన్కౌంటర్ చేయడం, ఎన్కౌంటర్ అనేది జరగాలి అంటే అనుకోకుండా అతను పోలీసుల మీద కాల్పులు జరిపితే, పోలీసులు కాల్పులు ఆత్మరక్షణకు జరిపితే దాన్ని ఎన్కౌంటర్ అంటారు. కానీ ఇక్కడ ఎన్కౌంటర్ చేయండి అంటే అర్థం ఏమిటి? చంపేమని. సో ఒక ఇతను లీగల్ గా నేరం చేశాడు అనుకున్నాం, అది కూడా మనం చెప్పేది కాదు, కోర్టులో ప్రూవ్ కాదు. లీగల్ గా నేరం చేస్తే ఆ చట్ట ప్రకారం అతనికి ఎంత శిక్ష అంత పడుతుంది. కానీ ఈయనెవడు చంపేయమనడానికి అన్న ఒక స్పందన విపరీతంగా జనాల్లో. ఒక పోస్ట్ చూసా నేను, ఒక న్యూస్ సైట్ పోస్ట్, దాని కింద నేను చూసిన టైంకి మార్నింగ్ దాదాపు 600 కామెంట్లు ఉన్నాయి. 600 కూడా కళ్యాణ్ని, సినిమా ఇండస్ట్రీని విపరీతంగా ఎక్కి దిగుతున్నారు. ఏంటి బుద్ధి లేదా మీకు? ఎన్కౌంటర్ చేయమంటావు, నిన్ను చేస్తారా ముసలోడా అని చాలా దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. అది చూసైనా వీళ్ళలో మార్పు రావాలి. ప్రొడ్యూసర్లకి దెబ్బ ఖచ్చితంగా, పైరసీ అనేది పెద్ద దెబ్బ.